ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ నమః. 46 యాస్ట్రాలజీ. హస్తానక్షత్రంలో జన్మించిన వారి స్వభావం: 1 దానగుణం, అభిమానం గలవారు. 2 సత్కార్యముల పట్ల ఆసక్తి గలవారు. 3 దేవతార్చన పట్ల ఆసక్తి గలవారు. 4 విద్వాంసులు, పండితులు, ఉద్యోగులను గౌరవించేవారు. బిఎస్కే ప్రసార సిద్ధాంతి 9440255669, వాయిస్ ఆఫ్ 1952, బిఎస్కే ప్రసార సిద్ధాంతి. ఓం గం గణపతే నమః. నేను ఈ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952, బిఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. మనం ఈ రోజుని హస్తానక్షత్రం గురించి క్లుప్తంగా చెప్పుకుందాము. హస్తానక్షత్రము ఇది దేవగణంలోనిది. దీనికి దశానాథుడు చంద్రభగవానుడు, దశ సంవత్సరములు 10 సంవత్సరములు. అధిదేవత సూర్యభగవానుడు. అదృష్ట రంగులు తెలుపు రంగు. నెక్స్ట్ అదృష్ట రత్నం మంచిముచ్చు ఉంగరం 2.5 నుంచి 4.5 క్యారెట్స్ లోపు విత్ సిల్వర్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్గా పెట్టుకుంటే మంచిది. సోమవారం, బుధవారం, గురువారం అన్ని విధాలు కూడా మంచి రోజులు వీళ్ళకి. అయితే ఈ హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు గుణగణములు ఏ విధంగా ఉంటాయి అన్నది మనం తెలుసుకున్నాము. వీళ్ళు చాలా దానగుణం ఉంటుందండి. ఫస్ట్ చెప్పాలంటే దానం, ధర్మం 2 కూడా చేస్తారు. ఎక్కడ ఏ దేవాలయాల్లో కూడా ఏ పేర్లు ఉన్నప్పటికైనా సరే దానాలు ధర్మాలు చేయటంలో హస్త నక్షత్ర జాతకులే చేస్తారు. వీళ్ళకి అభిమానం అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైనా సొంత తండ్రిని అడగటానికి, లేదంటే భర్తను అడగటానికి, భార్యను అడగటానికి కూడా వీళ్ళకి అభిమానం అనేది చాలా అడ్డు వస్తుంది. చాలా అభిమానవంతులు. వీళ్ళు సత్కార్యాల పట్ల ఆసక్తి చూపిస్తారు. వీరు అన్నీ కూడా చేసేవి కూడా సత్కార్యాలు, కానీ దుష్కార్యాలు మటుకు ఏమీ చేయరు. అన్నీ కూడా మంచి పనులే చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వీళ్ళు తెచ్చుకుంటారు. వీళ్ళకి అఖండమైన కీర్తి సంపదలు ఉంటాయి. అంటే వీళ్ళు అన్నిటిలోనూ కూడా ప్రావీణ్యత పొందుతారు. కీర్తి ఆటోమేటిక్గా వస్తుంది. యజ్ఞ యాగాల క్రతువులు అంటే వీళ్ళకి చాలా చాలా ఇష్టము. యజ్ఞాలు చేయటం కానీ, యాగం చేయటం కానీ, దేవతా పూజలు చేయటం కానీ, పురాణాలు చదవటం కానీ, పురాణాలు చదివించుకోవడం కానీ, యజ్ఞయాగాదులు చేయించుకోవడం కానీ, ఇటువంటి అన్నీ కూడా వీళ్ళకి చాలా చాలా అభిలాష, అభిరుచి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళకి అమితమైన భక్తి, దేవతారాధన అంటేనో. వీళ్ళకి ఈ ఇల్లు కూడా ఒక దేవాలయంలాగా ఉంటుంది. ఒక దేవుడి మందిరం కూడా చాలా బాగుంటుంది. కనీసం రోజుకి 1.5 hour నుంచి 2 hours పైనే చేస్తారు పూజలు. దేవతారాధన అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఎంత బిజీ లైఫ్ అయినప్పటికైనా సరే, ఎంత బిజీ షెడ్యూల్ అయినప్పటికైనా సరే దేవతలకు పూజ చేయండి. వీళ్ళు బయటికి పచ్చి మంచినీళ్ళ తాగరు. ఇటువంటి మంచి వాళ్ళు. వీళ్ళకి అధిక విద్యావంతులు ఉంటారు. ఎక్కువగా ఎడ్యుకేటెడ్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి పుట్టుకతోటి కూడా చదువు పట్ల శ్రద్ధ, భక్తి, గౌరవం ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈజ్ గాడ్ అనే భావంతో వీళ్ళు ఉంటారు. అందుకే వీళ్ళకి ఎడ్యుకేషన్ అంటే చాలా బాగా వస్తుంది. వీళ్ళకి ఏకసండాగ్రహాలు ఒకసారి చూసింది, ఒకసారి విన్నది కూడా డెఫినెట్గా వీళ్ళకి అవగాహన చేసుకుంటారు. తర్వాత వీళ్ళకి ధనవంతులు కూడా అవుతారు. ధనం అన్నట్టయితే ఇక్కడ కేవలం డబ్బు అన్నది కాదు, గుణం కూడా ఒక దానం, మంచిదనం కూడా ఒక దానం, సౌశల్యం అన్నది కూడా ఒక దానం. మంచి ధనవంతులు అవుతారు. అధిక శ్రీమంతులు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రతి పనిలో కూడా సాహసం ఎక్కువగా చేస్తుంటారు. సాహసాలంటే చాలా ఇది. దేనికి కూడా భయపడరు. అర్ధరాత్రి అన్నప్పుడైనా సరే ధైర్యంగా బయటకు వెళ్తారు. ఇది పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, వాళ్ళతో పనులు అవ్వాలి అంటే
వారు ఎవరో తెలియకపోయినా వెళ్ళి పరిచయం చేసుకోండి. ఆ యొక్క పనులు చక్కగా చేయించగల అవకాశాలు వీళ్ళకి బాగా ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళకి పరోపకారాలు చేస్తారు అని ఆల్రెడీ చెప్పాను. అంటే పరోపకారార్థం ఇదం శరీరం అన్న సూక్తి వీళ్ళకి ఆ అక్షరాలు నప్పుతుంది. పరోపకారం చేస్తారు. ఎవరైనా సరే ఆపదలో ఉంటే వీళ్ళు తట్టుకోలేరు. ఏదో రకంగా తన వద్ద ధర్మం తను చేస్తారు. తన దగ్గర లేకపోతే ఎరటివారి నుంచైనా అప్పు అడిగి వీరు మళ్ళీ దానం చేస్తుంటారు. అటువంటి మంచి వాళ్ళు, మంచి ఉత్తమోత్తములు వీళ్ళకి మంచి పట్టుదల కూడా కలిగి ఉంటారు. ఒక పని చేయాలి అన్నట్టయితే వీళ్ళు పట్టుదలతో ఉంటారు. ఆ పని అయ్యేంత వరకు కూడా పచ్చి నీళ్ళైనా పట్టుకోరు. తర్వాత మంచి పుట్టుకు కూడా గలవారు ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులు చాలా ఛాందస్వాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళకి మరికొందరికి బంధు ప్రేమ ఉంటుంది బాగాను. కానీ వీళ్ళకి బంధు ప్రేమ ఉంటుంది, అవతల వాళ్ళకి బంధు ద్వేషి ఉంటారు. అంటే వీళ్ళు అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. బంధువులు అంటే ప్రేమగా ఉంటారు, కానీ అవతల వాళ్ళు ఆ విధంగా ఉండకపోవచ్చు. వీళ్ళు ఇచ్చినంత ప్రేమ వాళ్ళు ఇవ్వలేకపోవచ్చు. వీళ్ళకి సైకలాజికల్ డిప్రెషన్స్ బాగా ఉండే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి. కారణం హస్త నక్షత్రం, చంద్రుడు అధిపతి. చంద్రుడు కానీ దుష్ట స్థానాలు ఉంటే అది మానసిక చింత. చంద్రుడు మంచి స్థానాలు ఉంటే మానసిక స్వస్థత ఉంటుంది. వీళ్ళకి మానసిక చింత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. భార్య మూలంగా సుఖం తక్కువగా ఉంటుంది. సంతానం మూలంగా కూడా సుఖం తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి ప్రయాణాలంటే ఎక్కువ గిట్టదు, ప్రయాణాలు చేయలేరు. ప్రయాణాలు చేసినప్పుడైనా సరే వీళ్ళకి ఏవో ఒకటి ఆటంకాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళకి సోదరుల పట్ల ప్రేమ ఉంటుంది. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తోటి వీళ్ళు చాలా మంచిగా ఉంటారు, ఉండే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి భోగం, ఆనందం ఈ రెండు కూడా బాగుంటాయి. సుఖ సంపదలు కూడా చాలా బాగుంటాయి. పారమార్థిక చింతన కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఆధ్యాత్మిక చింతన, పారమార్థిక చింతన అన్నీ కూడా బాగుంటాయి. నెక్స్ట్ వీళ్ళకి కొంచెం కొన్ని పరిస్థితుల్లో మందబుద్ధి అంటే డల్నెస్ ఉంటుంది. దానివల్ల వీళ్ళకి కొన్ని మైనస్లు వస్తుంటాయి. డల్నెస్ లేకుండా వీళ్ళు చూసుకోవాలంటే చంద్రగాయత్రి మంత్రం 24 గంటల్లో కనీసం మార్నింగ్, ఈవినింగ్ స్మరణ చేసుకోండి మంచిది. లేదా అన్నట్టయితే సాయంత్రం చంద్రోదయం అయ్యాక చంద్రగాయత్రి మంత్రం చదువుకుంటే వీళ్ళకి అన్ని విధాలు కూడా మంచి బుద్ధి బాగుంటుంది. వీళ్ళకి సంగీతం అన్నట్టయితే చాలా ఇష్టం ఉంటుంది. సంగీత సాహిత్యాలంటేనో వీళ్ళకి ప్రావీణ్యత లేకపోయినా ప్రవేశాలు ఉంటుంది. వీళ్ళకి వంశపారంపర్యంగా ఆనందం కలుగుతుంది. వంశపారంపర్యంగా వీళ్ళని ఆనందపరిచే వాళ్ళు ఉంటారు. వీళ్ళ తరాల వాళ్ళు కూడా ముందు తరాల వాళ్ళు కూడా వీళ్ళని ఆనందపరుస్తారు. ఇన్ని రకాల మంచి గుణములు ఉన్నాయి. అయితే వీళ్ళకి శారీరకంగా ఏ రుగ్మతలు ఉంటాయి అంటే అనారోగ్యాలే ఉంటాయి అనేది మనం చెప్పుకుందాము. జస్ట్ అసంతృప్తి అనేది వీళ్ళకి ఎప్పుడు కూడా మిగిలిపోతుంటుంది. అంటే సైకలాజికల్ డిప్రెషన్స్. ఏదో పని చేయాలనుకుంటారు, ఆ పని చేయలేరు. వాళ్ళు చేసినప్పుడు కదా సరే ఇంకా బాగా చేయాలి అని అనుకుంటారు, అది కూడా అవ్వకపోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికైనా సరే మంచి పట్టుదలతోటి వీళ్ళు చేస్తారు కాబట్టి మానసిక అసంతృప్తి నుంచి వీరు బయటపడతారు. నెక్స్ట్ జీర్ణశక్తి లోపం ఉంటుంది. అంటే డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వీళ్ళు తరచూ కాన్స్టిపేషన్, మలబద్ధకం కానీ, డయేరియా కానీ, విరేచనాలు కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వీళ్ళకి నరాల నిశ్శబ్దం ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నరాలకు వెళ్ళవలసిన ఆక్సిజన్ వెళ్ళకపోవచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్తుంటారు. డిప్రెషన్లోకి వెళ్ళకుండా వీళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే అన్ని విధాలా మెచ్చగలుగుతుంది. వీళ్ళు ఇక ఎడ్యుకేషన్ గురించి మనం ఆలోచన చేసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఏం చేయాలన్నట్టయితే జియాలజీ, భూగర్భ శాస్త్రం గురించి వీళ్ళు చదివితే బాగుంటుంది. మైనింగ్, మెరైన్ ఇంజనీరింగ్, తర్వాత కమ్యూనిటీ స్కిల్, తర్వాత మెకానికల్, సైకాలజీ, లా, బిఈడి, ఎంఈడి,
తర్వాత మెడిసిన్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్, హెల్త్ ఇన్స్పెక్టర్స్ ఇవన్నీ కూడా చేయవచ్చు. వీళ్ళకి నెక్స్ట్ జాబ్స్ గురించి కానీ మనం ఆలోచన చేసినట్టయితే ఏ జాబ్స్ వీళ్ళకి అనుకూలంగా ఉంటాయంటే, ఫస్ట్ వర్తకం చేసేటప్పుడైతే జాయింట్ వ్యాపారం బాగానే ఉంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్. తర్వాత జాబ్స్లోకి వెళ్ళేటప్పుడు మెరైన్ ఇంజనీరింగ్, తర్వాత బిల్డింగ్ అంటే ఏంటంటే బిల్డర్స్ అంటే అది ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, టెక్నికల్. తర్వాత ఏంటంటే ప్రింటింగ్ ప్రెస్, ప్రింటింగ్కి ముద్రణాధికారం గురించి ఉంటుంది, ముద్రణాశాల అంటే ప్రింటింగ్ ప్రెస్. తర్వాత వీళ్ళు పబ్లిషర్స్, పుస్తకాన్ని పబ్లిష్ చేసి బయటకు ఇచ్చేవారు, అంటే ఆ రైటర్స్కి తర్వాత పాఠకులకి మయాన్ని వీళ్ళు వారధిగా ఉంటారు, చాలా మంచి సేవలు చేస్తుంటారు. క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు ఇందులో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ క్లాత్ బిజినెస్ చేయవచ్చు. తర్వాత దేశ విదేశాల నుంచి కూడా క్లాత్ బిజినెస్ చేస్తారు. తర్వాత సముద్ర మార్గం గుండా ప్రయాణం చేసే ఏ వ్యాపారాలు వీళ్ళు చేయవచ్చు. జాబ్ హోల్డర్స్ అట్ షాప్స్లో కూడా జాబ్ హోల్డర్స్ ఉంటుంటారు, అంటే బంగారు కొట్లలో కానీ, వెండి కొట్లలో కానీ, బట్టల కొట్లలో కానీ ఎక్కడొక్కడ ఉంటారు. నెక్స్ట్ రైల్వేస్లో జాబ్ చేయవచ్చు వీళ్ళు, అన్ని విధాలు కూడా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి క్లర్క్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఐఏఎస్ అవకాశాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ చేసే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళకి మటుకు సేల్స్ మ్యాన్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జ్యూస్ షాప్స్, అంటే బత్తాయి, కమలా పండు ఇటువంటి జ్యూస్ ఉంటాయి కదా, జ్యూస్ కార్నర్స్ కూడా నడపచ్చు. సిల్క్, పట్టు ఫ్యాక్టరీలకి వీళ్ళు ఓనర్స్ అవ్వచ్చు, అందులో జాబ్స్ కూడా చేయవచ్చు. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ చేయవచ్చు. వీళ్ళ డాక్టర్స్ ప్రొఫెషన్స్ అవ్వచ్చు, వీళ్ళు ప్రొఫెషనల్స్ అవ్వచ్చు, వీళ్ళు జర్నలిస్ట్ అవ్వచ్చు, తర్వాత ప్రింటర్స్ అవ్వచ్చు, తర్వాత ఛానల్ నడిపే వాళ్ళు అవ్వచ్చు. అనేక రకాల వ్యాపారాలు వీళ్ళు చేయవచ్చు. వీళ్ళు ఏది ఏమైనప్పుడైనా సరే మనస్సు శాంతి రావటానికి గాను వీళ్ళు చంద్ర గాయత్రి మంత్రాన్ని జపం చేసుకుంటే మంచిది. అదేవిధంగా చంద్ర మంత్రాన్ని ఉదయం, సాయంకాలము లేదా అన్నట్టయితే చంద్రోదయం అయ్యాక వీళ్ళు చేసుకున్నట్టయితే వీళ్ళకి అన్ని విధాలు మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం కలుద్దాము. అంతవరకు కూడా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.